రోజు అనంతపురం నగరంలో రాజకీయాలు ఎక్కువగా జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు ఎక్కువగా శాతం కుల రాజకీయాలకు ఎక్కువగా ప్రాధాన్యత వస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మైనార్టీ సోదరులు కూడా మాకు కూడా సీట్లు కేటాయించాలని ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రెస్ క్లబ్ నందు ఈరోజు మీటింగ్ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మహిళలు కూడా వాళ్ళు కూడా ఈరోజు మైనార్టీలకు స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఉన్న పరిస్థితి ఏంటి? ఈరోజు మీరు ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మైనార్టీకి సీటు కేటాయించాలని అనుకుంటున్నారు? మైనార్టీకి సలామలేకుం అందరికీ నమస్కారం అండి. మైనార్టీకి చాలా వెనుకబడిపోయినామండి. అన్ని విధాల సహాయాన్ని హెల్పింగు ప్రతి ఒక్క దాంట్లో మేం చేసినట్లు వేరే వాళ్ళు చేయరు. కానీ మాకందరికీ ఎంతోమంది ప్రతి ఒక్కరూ పనులు చేసుకునే వాళ్ళే, వర్కర్సే. ప్రతి ఒక్క ముస్లిమ్స్ చూడండి కష్టపడేవాడే. మెకానిక్ అంట, చెప్పుల షాపులు అంట, అవి అంటే ప్రతి ఒక్కరు మా ముస్లిమ్స్ కష్టపడే వాళ్ళం. మహిళలు బయటికి రాము, ఎందుకంటే గౌరవంగా ఉండాలా అని. అట్లా అనుకొని మా పిల్లల్లోకి మేము కష్టపడి చదివించుకున్నాం. మాకు చదువు లేదు. మేము పార్టీలు పుట్టినప్పటి నుంచి పనులు చేస్తున్నాం. కానీ ఏ రాజకీయ నాయకులు ముస్లిమ్స్ చేయాలా అనరు. ఎందుకంటే ఆ టైంలో మాత్రం బిస్కెట్లు వేసి మమ్మల్ని పిలిపించుకుంటున్నారు. మేము సేవ చేయబట్టి 42 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు నుంచి మేము పని చేస్తున్నాం. అయితే గతంలో కూడా సైఫుల్లా గారికి కూడా ఇవ్వడం జరిగింది కదా ఎంపీ టికెట్. మరి ఈరోజు ఇవ్వలేదని మీరు ఎట్లా చెప్తారు? గెలిపించుకున్నాం కదా. అతనికి కూడా రామ్దుల్లా అన్నకు కానీ గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ కొందరు కావాలని తొక్కాలని చేయాలని వ్యతిరేకంతో చేశారు. కానీ అన్నగారు వెళ్ళిపోయినారు. అతను లేడు ఇలా లేదు. మా పార్టీ తరఫున ఏ పార్టీ అయినా కానీ మా ముస్లిమ్స్కి 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ ధోరణ మా వాళ్ళకందరికీ చేయాల. మేము గెలిపించుకుంటాం. 68,000 మంది జనాలు ముస్లిమ్స్ ఉన్నారు. మేము చదువుకోలేదు. మా పిల్లలు బ్రహ్మాండంగా చదివించినాం. చార్టెడ్ అకౌంట్స్, CA, BA ప్రతి ఒక్కరు చదివి ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే మేము పని చేసినాము. పార్టీల తరఫున మేము పనులు చేసి గాడిదలు మారిది మోసినాం. జెండాలు రోడ్లలో పండుకున్నాము. హైదరాబాద్లో అంతా పొరలాడినాం మేము రైల్వే స్టేషన్లో. ఇప్పుడు ఎవరు గుర్తించడం లేదు. ఎవరు గుర్తించినారా? ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు. ఇప్పుడు కానీ వేరే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. అంటే ప్రతి ఒక్కరూ ఒక వర్గం 2 వర్గాలు, ఒక కులం 2 కులాల వాళ్ళే మాత్రమే రాజకీయం చేయాలా? వేరే వాళ్ళు చేయకూడదా? అంటే మేము పనికిరామా? ఓట్లు మాత్రం పనికి వస్తాయా మీకు? మా ఓట్లు మాత్రమే మీకు ఇవ్వాలా చెప్పండి. మా ఓట్లు ఒక్కటే కావాలంటే మైనార్టీ పక్కన పెట్టేయండి. ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? మా మైనార్టీ వాళ్ళకి 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు 1 ఎంపీ కంపల్సరీ ఇవ్వాల. మేము కష్టపడి గెలిపించుకుంటాం. ఏ నియోజకవర్గాల్లో ఇవ్వాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఎప్పుడు మా వాళ్ళకి ఏం చేయడం లేదు కదా. సైఫుల్లా ఎంపీకి అప్పుడు ఇచ్చిండొచ్చు. అప్పుడు మేము కూడా కష్టపడి గెలిపించుకొని అతనికి రాజ్యసభకు పంపించినాం. మేము అప్పుడు అడగలేదు కదా. ఇప్పుడు ఎన్నేళ్ళు నుంచి ఎక్కడైనా జిల్లాలో మా ముస్లిమ్స్కి ఇచ్చినారా? అంటే మా ఓట్లు మాత్రం దండిగా ఉండి మీకు అందరికీ కావాలన్నా మా వాళ్ళకి పదవులు ఏమవుద్దా? కావాలి కదా. మా వాళ్ళకి కానీ పదవులు ఇవ్వాలి కదా. లేడీస్లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు, ఇవ్వాలి కదా. ఓట్లకు మాత్రం మీరు అడుగుతున్నారు. మేము మీకు ఎక్కడే కానీ సమాధానం చెప్పుకోకుండా ఓట్లు గుద్దేస్తున్నారు మా వాళ్ళు. అయితే కొన్ని చోట్ల వచ్చేసి మైనార్టీలో ఐక్యత లేదు, అందుకే సీట్లు కేటాయించేది వేరే వాళ్ళకి కేటాయించేది అట్లా పోతూ ఉన్నాయనే భావన బయట ప్రజల్లో అనుకుంటున్నారు. దాని గురించి అంటే మేమేం పెద్దగా వాళ్ళకి చెప్పేదేం లేదండి. ఒక్కరికి ఇచ్చినారంటే మా వాళ్ళే వాళ్ళకి అన్ని సర్ది చెప్పి మాట్లాడి చేస్తారు. మీరు ఏందే వాళ్ళలో ఒద్దిగా లేదని ఎట్లా అంటారు? అనలేరు కదా. ఇచ్చి చూడల్లా, ఇచ్చి చూసి మీరు మాట్లాడిచ్చి మా వాళ్ళు ఏందని ఉంటే మేము వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాం. పోయి రాండి చేయండి, మనోని గెలిపించుకోవాలని ఉంటుంది కదా మాకే. మీరు ఈగనే ఎట్లా గెలిపించుకోవాలా? ఏ లేదు ఒద్దిక అంటే ఆ ఒద్దికలు డివైడ్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు కనీసం మైనార్టీల సీట్లు కేటాయించాలా అని పూర్తిగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లేని పక్షంలో వాళ్ళు ఖచ్చితంగా కేటాయిస్తే ఖచ్చితంగా గెలిపించుకున్న వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని మేము కలుపుకొని గెలిపించుకుంటామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.